టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన మాజీ మంత్రివర్యులు మరియు మన మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మన సబితా ఇంద్రారెడ్డి గారు, వ్యక్తి కాదు వ్యవస్థ, ఎవరు చెప్పినా కానీ ఏ పండుగకైనా కంపల్సరీ హాజరవుతుంది. ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా అద్దెకర ఇచ్చిన పుణ్యాత్మురాలు అక్క. ఎవరైనా ఇంటింటికి అక్కనే అంటారు. ఏమను అక్క, ఇక రేపు ముందు కూడా నువ్వే కావాలి ఎమ్మెల్యే అని అంటారు. మంత్రి కావాలనుకుంటున్నాం మేము. మంత్రి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటాం. నీకు అనుభవం ఇప్పుడు నువ్వులకు ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్లో అక్క కుటుంబం ఉంది. అక్కోళ్ళే హోంశాఖ మంత్రిగా చేసిర్రు. అక్కోళ్ళకు గుర్తున్నట్టు ఎవరికి తెలియదు. అక్క చెప్పు అక్క, ముందు ఎట్లా ఉంటుంది ఏం కథ? సంతోషం. ఈరోజు గట్టుపల్లిలో మల్లన్న స్వామి టెంపుల్ కట్టుకున్నారు. ఆ మల్లన్న దేవుడి ఆశీర్వాదంతో గట్టుపల్లిలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మా సర్పంచ్ గారు వాళ్ళ టీం ఆధ్వర్యంలో అందరు కలిసి ఈ గ్రామంలో ఒక మంచి వాతావరణం ఉండేటట్టు ఈ గుడి కట్టుకున్నారు. చాలా సంతోషం. అక్కడికి వెళ్ళి దేవుడు ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దేవుడిని మల్లన్న స్వామిని ఒకటే కోరుతా ఉన్నాను, బాగా వర్షాలు పడి రైతన్నలు బాగా పంటలు పండించి సస్యశ్యామలమైన పంటలతోని పుష్కలమైన దిగుబడితోని సుఖ సంతోషాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని కోరుతా ఉన్నాను. అట్లే మా గట్టుపల్లికి సంబంధించిన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని, ఆ విధంగా దీవించాలని మళ్ళీ కోరుకున్నాను. ఇంకా చూశారుగా మన సబితక్క సందేశం. అక్క, నువ్వు లాస్ట్గా ఇప్పుడు ఎవరు కానీ ఇది కావాలి అది కావాలని అంటారు అక్క. గోతులు తోటలు కింది కోతారు, గోపురాలు కట్టేవాళ్ళు పైకి పోతారంటే నువ్వు గుడికి అద్దెకరిచ్చి పుణ్యం కట్టుకున్నావు అక్క. 9.5 ఎకరాలల్లో అద్దెకరా గుడికి కేటాయించారు. మరి దాని గురించి నువ్వు ఎలా మాట్లాడతావు అక్క? గుడి కట్టేటోళ్ళ ముఖంలో ఒక తేజస్సు, ఒక ప్రభావితం, ఒక నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీతో సూర్యుడికి ఉన్నంత ప్రభావం ఉంటుందంట. అది నిజమేనా అక్క? నేను ఇవ్వడం కాదు, ఆ మల్లన్న ఇక్కడ వెళ్ళాలనుకున్నాడు. ఆ మల్లన్న స్వామి ఇక్కడ గుడి కట్టించుకొని గట్టుపల్లి వాళ్ళందరితో ఇక్కడ వెళ్ళాలనుకున్నాడు. కాబట్టి వీళ్ళు అదృష్టవంతులు, గట్టుపల్లిలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. మల్లన్న స్వామిని ఇక్కడ వెలిసేటట్టు చేసుకున్నారు. ఆయన దీవెనలతో చల్లగా ఉండాలని. 9 ఎకరాలు ఏదైతే పెండింగ్ ఉందో వీళ్ళు ఇల్లు కట్టుకోవాలని చాలా రోజుల నుండి నా కోరిక. ఆ ఇండ్లు కట్టుకొని ఆ ఇండ్లలో గృహప్రవేశం చేసేటట్టు దీవించమని మల్లన్నను కోరుతున్నా. ప్రజలలోనే ఉంటావు అక్క నువ్వు. నిన్ను చూసి ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ, యువకులు కానీ నువ్వు జనాలకు ఇచ్చే మెసేజ్ అక్క. నిన్ను చూసి నేర్చుకోవాల్సింది ఏందక్క? మేము నేను నన్ను ఓట్లేసి గెలిపించిన నా వాళ్ళందరూ నా కుటుంబ సభ్యుల్లాగా అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందుకే చెప్పిన వీళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరేటట్టు దీవించు స్వామి అని కోరుకున్నాను. ఏముంటుంది, మమ్మల్ని గెలిపించారంటే ఇది పదవి ఒక ఆభరణం అనుకోము, బాధ్యత అనుకుంటాం. బాధ్యతగా గెలిచిన తర్వాత ఇంకా బాధ్యతగా పనిచేయాలా. ఏ ఇంట్లో ఎవరికి చిన్న కష్టం ఉన్నా, ఎక్కడ ఎవరికి ఉన్నా మేము ఉన్నామని భరోసా వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత మాకుంటుంది. అందుకే నేను ఏమన్నా ఈ ఇంటి స్థలము ఈ 9 ఎకరాలు ఎప్పుడో కొన్నాము. మొన్న కేసీఆర్ వచ్చిన తర్వాత పట్టా సర్టిఫికేట్స్ ఇచ్చున్నాము. ఆ పొజిషన్లో కోవాలని లోపల ఎలక్షన్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆపింది. అందుకే మళ్ళీ నేను కోరుకొని వచ్చిన స్వామి ముందు వాళ్ళ ఇళ్ళల్లో ఇండ్లు కట్టుకొని పాలు పొంగి. అది ఎలా సాధ్యం అక్క? ఒక్కటి చిన్న ఏమంటావు? 24 గంటల్లో ప్రజలనే ఉంటావు అక్క. ఎప్పుడు ప్రజా సమస్యల మీదనే పోరాడుతుంటావు. అది నీకు ఎట్లా సాధ్యం అక్క? చాలామంది ఏమో చేయలేరు, ఎక్కడో ఉంటారు, మాట తప్పించుకుంటారు. అది నీకు ఎలా సాధ్యం అవుతుంది? ఇక చిన్న కిటికీ ఉందో మాకు చెప్తే మేము కూడా. కిటికీ ఏం లేదు, నా వాళ్ళు వాళ్ళ ముఖాలలో సంతోషం కనిపిస్తే నాకు సంతోషం. వాళ్ళు పిలిచిన దగ్గరికల్లా నేను వస్తే నాకు బలం ఎక్కువ. సో నిరంతరం వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ కోసం పనిచేస్తూ వాళ్ళు నేను వేరు కాదు, అందరం ఒక కుటుంబంలాగా అనుకుంటాం. కాబట్టి ఈరోజు ఒక మహేష్టమే కాదు, రంగారెడ్డి జిల్లాలో ఏ మూలకు పోయినా కూడా ఇందిరారెడ్డి అంటే ఒక పేరు. ఇందిరారెడ్డి కుటుంబంతో ఉండాలని కోరుకుంటారు. మేము కూడా అదే అనుకుంటాం. ఒక్క మహేష్టమే కాదు, రంగారెడ్డి జిల్లాలో ఏ మూలలో ఉన్నా కూడా అందరూ సంతోషంగా ఉండాలంటాం. అన్నిటికైనా ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో ఉన్న రైతన్నలు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడాలి.